నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే సత్యదేవ్ గారిది కృష్ణమ్మ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన అబ్బాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం. సో బై ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో బై నాకైతే చాలా మంచిగా అనిపించింది. స్టార్టింగ్లో మన వాళ్ళు కొట్లాడతారన్నమాట, అరే ఎందుకు కొట్లాడతారు అన్నట్టుగా అనిపించింది. కానీ ఇక్కడ కొన్ని కీ ఇంపార్టెంట్ సీన్స్ కానీ కొన్ని కీ ఇంపార్టెంట్ డైలాగ్స్ మనకి ట్రైలర్లోనే ఈజీగా కనిపించేసింది అనమాట. ఏంటంటే రివెంజ్ బ్యాక్డ్రాప్తో వచ్చే మూవీ. సో దానివల్ల మూవీకి సంబంధించిన హైప్ ఏదైతే ఉందో కొంచెం తగ్గిపోయింది అనుకోవచ్చు. సత్యదేవ్ గారిది మంచి కంటెంట్ మంచి మెసేజ్తో పాటు మూవీస్ అయితే తీసుకొస్తారన్నమాట. మంచి కరెక్ట్గా పిక్ చేసుకుంటారు. దీంట్లో కూడా మంచిగా చేశారు. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అయితే కనిపించింది అనమాట. అది పక్కకు పెడితే డ్రాబ్యాక్ లాస్ట్లో చెప్తాను. ఇక్కడ మూవీ ఏంటంటే మనం యాజ్ ఎ పబ్లిక్ అనాథలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయాలా, వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక చెయ్యి ఇవ్వాలన్న మెసేజ్తో పాటు అయితే ఇలాగ అనిపించింది. వాళ్ళు ఒక విలేజ్లో ఎట్లయితే ఉంటారో అంటే విలేజ్ మొత్తంలో కూడా చిన్న చిన్న ఏమంటారు దోపిడీలు ఏమైనా చిన్న చిన్న కేసులు అయితే వీళ్ళని పట్టించి వీళ్ళని ఇరికిచ్చి వాళ్ళ ప్లేస్లో వీళ్ళు పోయేటట్టు ఉంటుండే. మీకు కనిపించేస్తుంది స్టార్టింగ్లోనే కొన్ని సీన్స్లో కూడా కనిపించేస్తుంది. దాని తర్వాత ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం సింపుల్ చెప్పాలంటే ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇది ఒక ఫ్లో బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కొంచెం గజిబిజి లాగా అనిపిస్తుంది బై. సో ఎక్కడైతే వాళ్ళు స్మగ్లింగ్ చేస్తారో అక్కడ నుంచి కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం గజిబిజి లాగా అనిపిస్తుంది. కానీ మనకి సెకండ్ హాఫ్ ఏమంటారు కొంచెం డ్యూరేషన్ మనకు అర్థమైపోతుంది ఏంది కాదరే ఇదా 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 అన్నట్టు వస్తుంది అన్నమాట. పోలీస్ స్టేషన్లోనే మీకు అంత కథ అంతా అర్థమైపోతుంది. ఎప్పుడైతే మరి అడ్వకేట్ వీళ్ళ గురించి మీకు కేసు ఏందని తెలియగానే ఫోటో చూపిస్తామని ఆ ఫోటో కానీ మీకు అర్థమైపోతుంది ఏంది ట్విస్ట్ అబ్బా ఇదా ట్విస్ట్ అన్నట్టు. ఇక్కడ నాకు మెయిన్ ఎక్కడ అనిపించిందంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఫీల్ అవుతుందో ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఒక బ్యాలెన్స్డ్ లాగా ఒక ఫ్లో లాగా అన్నట్టు బాగా అనిపించింది. మన డైలాగ్ కానీ స్లాన్స్ చాలా మంచిగా అనిపించింది సత్యదేవ్ గారిది. మిగతా కీ రోజు ఎవరైతే ప్లే చేశారో వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా స్మూత్గా చేశారు. నాకు కనిపించిన డైలాగ్ అవన్నీ కూడా బాగా అనిపించినాయి. ఇక్కడ డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి అయితే సెకండ్ హాఫ్ నుంచి కొంచెం లాజిక్ మిస్ అయిపోతుంది. కొన్ని సీన్స్లో అర్థంలో ఉండే కొంచెం ఫాస్ట్ అన్నట్టు అయిపోతుంది. వాణి జంపు ఈయన జంపు అట్లా రివెంజ్ తీసుకుంటామో అన్నట్టు అయిపోతుంది. ప్లానింగ్ చేసినాం అన్నట్టు కొంచెం ఇంకొంచెం డెప్త్గా తీసుకొని పర్ఫెక్ట్ చేసిన అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఎండింగ్ ఏదో పూజ కోసం వచ్చిర్రు, అమ్మవారు పూజలు ఉన్నాడు అక్కడ చంపిండి అన్నట్టు అనిపించారు. కానీ సో అది ఫీల్ కాలే అనమాట బై. ఆబ్వియస్గా దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ మూవీలో తప్పు చేసిన వాడు ఎక్కడైనా సరే శిక్షించబడాల్సింది అన్నట్టు ఎండింగ్ కూడా మనకేంటంటే ఈ మధ్యకాలంలో హీరో వాడిని చంపినా ఈయన్ని చంపినా హీరో మాత్రం సేఫ్గా ఉంటాడు, రక్తం కారదు, ఏం కాదు, ఐరన్ బాడీ ఐరన్ మ్యాన్ లాగా ఉంటాడు అన్నట్టు అయిపోతుంది. కానీ దీంట్లో వ్యాలిడ్ పాయింట్స్ అది చూపించడం ఏంటంటే మన ఇద్దరు ఎవరైతే మెయిన్ లీడ్ యాక్టర్స్ స్టార్టింగ్లో అయితే కొట్లాడుకుంటారో వాళ్ళు ఎట్లా గొడవ వల్ల అంటే అటు సైడ్ ఒక గొడవ ఇటు సైడ్ నడిపోతాయి కదా. సో మన వాళ్ళు కూడా చనిపోతారు అన్నట్టు ఒక సాడ్ ఎండింగ్ చూపించారు. సో స్పాయిలర్ చేద్దాం కూడా కానీ కంపల్సరీ చెప్పాలి కూడా యాజ్ ఎ రివ్యూవర్గా చెప్పిన ఆ ఎమోషన్ ఆ ఫీల్ మాత్రమే మీరు ఎంజాయ్ చేస్తారు. ఎండింగ్ ట్విస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. పాత చిరంజీవి గారి మూవీస్ వాళ్ళే మూవీస్ గుర్తుకొచ్చింది. ఇక్కడ పాత టైంలో ఏదైనా తప్పు చేస్తే కంపల్సరీ జైలు శిక్షణ ఏదో చేస్తాం. ఈ మధ్యకాలంలో వచ్చిన పనికిరాని సినిమాలు అన్నింటిలో కూడా ఆ హీరో ఎంత తప్పు చేసినా సరే హీరో కదా అన్నట్టు కాడికి తీసుకొచ్చారు కదా. హీరో ఎంత తప్పు చేసినా పక్కకి వెళ్ళిపోవచ్చు అట్లా తీసుకొచ్చారు. కానీ మూవీలో మాత్రం బాగా మెసేజ్ అయితే చూపించారు, మంచిగా అనిపించింది. సో ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. అలా ఎందుకే అందిస్తున్నావు 3 లేకపోతే 3.5 ఇచ్చగా అంటే ఇక్కడ సెకండ్ హాఫ్లో ఏదైతే ఉందో కొంచెం ఎనికి కొంచెం ఫాస్ట్ ఫేజింగ్ అయిపోయింది. సో అండ్ ఆ అమ్మవారి కాడ సీన్స్ అవసరమా లేకపోతే కొంచెం ఫాస్ట్ ఫేజ్ లాగా అయిపోయింది. కొంచెం ఇంప్లిమెంటేషన్ కూడా అక్కడక్కడ కొంచెం
సెన్స్ అనిపించలేదు, నాకు లాజిక్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ ఎండింగ్లో లాస్ట్ 30 or 20 minutes నాకు సోదిలాగా అనిపించింది. ఫాస్ట్ అయిపోయింది. అందుకే నేను తగ్గియాల్సి వచ్చింది అనమాట. అంతే, ఇంకేం లేదు. మూవీ వాచబుల్ అనమాట. అవి ఎంజాయ్ చేస్తారు యూత్కి. పిల్లల కడవి మోస్ట్లీ అక్కడ చంపినట్టు అక్కడ ఉంటాయి కాబట్టి, బ్లడ్ సీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు అయితే స్కిప్ చేయొచ్చు. అండ్ మీరేమనుకుంటారు, ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకో మూవీ చూసిరా లేదా, మూవీ చూసిన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.